మరికొన్ని రోజుల్లో సంక్రాంతి సెలవులు ప్రారంభం కానున్నాయి. ఈ పండుగ వస్తుందంటే చాలు నగరంలో హడావిడి అంతా ఇంత కాదు. అన్ని వయసుల వారు డాబా బిల్డింగ్లు ఎక్కి పోటాపోటీగా గాలిపటాలు ఎగరవేస్తుంటారు. డీజే హోరులో సందడి చేస్తుంటారు. గాల్లోనే పతంగులను తెంచేయాలని హానికారక రసాయన రంగులతో తయారు చేసిన చైనా దారాన్ని ఉపయోగిస్తుంటారు. తెగి కింద పడిన ఈ చైనా మాంజాలతో ప్రజల గొంతుకులు చుట్టుకుని ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా కేసర్లో చోటు చేసుకున్న ఘటన కలకలం సృష్టించింది. ప్రాణాలు తీస్తున్న చైనా మాంజాపై హెచ్ఎంటీవీ ప్రత్యేక కథనం. సంప్రదాయ దారాన్ని వాడాలని అటవీశాఖ అధికారులు, పోలీసులు, పర్యావరణ ప్రేమికులు సూచిస్తున్నప్పటికీ చైనా మాంజాను కొందరు వ్యాపారులు అక్రమంగా విక్రయిస్తున్నారు. దీంతో పలువురు గాయాల పాలుగాగా పక్షుల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. గతంలో కూడా చైనా మాంజా చుట్టుకుని చాలా మందికి తీవ్ర గాయాలయ్యాయి. తాజాగా మేడ్చల్ జిల్లా కీసరగుట్టలో ఇంటర్ విద్యార్థి మెడకు చైనా మాంజా చుట్టుకోవడంతో తీవ్రంగా గాయపడ్డాడు. దాదాపుగా 19 కుట్లు వేశారు. ఈ ఘటన అందరిలో ఆందోళన రేకెత్తిస్తోంది. ఈ నేపథ్యంలో రానున్న పతంగుల పర్వం విషాదం కాకుండా జాగ్రత్తలు పాటిస్తూ ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని అధికారులు చెబుతున్నారు. చైనా మాంజా చాలా ప్రమాదకరం. పక్షులకి కాకుండా ప్రజలకు కూడా వీటి వల్ల ముప్పే. అందుకే ఈ మాంజాను ప్రభుత్వం నిషేధించింది. పర్యావరణ పరిరక్షణ చట్టం ప్రకారం వీటిని విక్రయించిన వారికి జైలు శిక్షతో పాటు జరిమానా విధిస్తారు. మరికొందరు గాజు కోటింగ్తో కూడిన నైలాన్, సింథటిక్ దారాన్ని వాడుతుంటారు. ఇది ప్రమాదకరమే. కంటికి కనిపించకుండా సన్నగా ఉండే దారాలకు పక్షులు చిక్కుకుని చనిపోతున్నాయి. చైనా మాంజాలను తీసుకోవద్దని మన దగ్గర తయారైన సంప్రదాయ దారాన్ని వాడాలంటున్నారు మాంజా వ్యాపారులు. हम हमारे दादा परदादा से कर लेते आ रही है। अब हमारे दादा भी कर लिए, हम भी कर ले रहे, हमारे बच्चे भी करेंगे ये। अभी तो तंगूस आने से हमारा थोड़ा कम हो गया कारोबार। ये टाइम हम खाने को भी चैन नहीं रहती थी, उतना हमारा वो रहता था, रिस्क नहीं रहता था हमारे को। अब एक तकरीबन तंगूस आने से हमारे को बहुत प्रॉब्लम हो रहा है। और तंगूस जो तो गलता नहीं गले गले, और ये अपना तागे का मान जाके 1-2 पानिया पड़े तो गल के टूट था। अब ये तंगूस से क्या हो रहा, पंछियाँ वगैरह जो भी रहे मर जा रहे। रोड पे से कोई गाड़ी लेके आ रहा, उसका गला कड़े आ रहा। अब पतंग कट के डोरा गिरवा रहा है, टूट रहा नहीं, कर रहा नहीं, सीधा घुस जा रहा। ऐसा तोड़े तो भी नहीं टूट रहा। वैसे भी गवर्नमेंट बंद कर डाली तंगूस के मांझे को, प्लास्टिक के मांझे को। वो वेस्ट है, हर किसी के उसमें उसको तकलीफ हो जा रही है, हानिकारक हो जा रही है। कोई बाइक में जा रहा है, उसको एक्सीडेंट हो जा रहा है पतंग कटने से। और जो भी है वो बैंड है, वो चीज़ नको धागे का चीज़ है, इसमें भी है और उसमें भी है। अपने न्यू फिरकी में भी निकल रहा धागे का, वो ले सकते, धागे का ही है ना भाई। ये मांझा हमारा ले सकते, ये भी धागे का रहता। ऐसा चरक वाइज रहता, देखो ऐसा चरक रहता, इसको घन का धागा बोलते। सब अलग अलग वैरायटीज रहती। वैरायटी में अब जैसे कि उसमें भी रहता, इसको तोड़े तो टूट जाता है इन्हें। చైనా మాంజాపై నిషేధం ఉందని, సంప్రదాయ దారాన్ని వినియోగించటమే మంచిదని పలువురు నగర వ్యాపారులు చెబుతున్నారు. మాంజా ఎగురవేసేటప్పుడు విద్యుత్ తీగలు, చెట్లు లేని ప్రదేశాలు చూసుకోవాలి. చెట్లకు, తీగలకు చిక్కిన పతంగులను తీసేందుకు సాహసం చేయకుండా ఉంటే ప్రమాదం జరిగే అవకాశం ఉండదు. తెగిన గాలిపటాలను అందుకోవటానికి ప్రయత్నం చేయకుండా క్రీడా మైదానాల్లో గాలిపటాలను ఎగురవేయటం మేలు. ఇంటి డాబాపైన, మేడపైన గాలిపటాలు ఎగురవేసే క్రమంలో చాలా జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. నగరంలో సంక్రాంతి పండుగ సంబరాలు కాస్త ముందుగానే ప్రారంభమయ్యాయి. ఇప్పటికీ కొన్ని వందలాది దుకాణాల్లో మాంజాలు అలాగే పతంగుల అమ్మకాలు అయితే జోరందుకున్నాయి. అయితే మన దగ్గర బ్యాన్ చేసిన చైనా మాంజాని కొందరు వ్యాపారులు అక్రమంగా విక్రయిస్తున్నారు. దీనివల్ల ప్రమాదాలు అయితే జరుగుతున్నాయి. గతంలో కూడా ఎన్నో ప్రమాదాలు జరిగాయి. తాజాగా కీసరలో యువకుడు అయితే ఈ చైనా మాంజా వల్ల తీవ్ర గాయాల పాలయ్యాడు. ఇప్పటికైనా సరే ఉన్నతాధికారులు స్పందించి ఈ చైనా మాంజా అమ్మకాలపై దృష్టి పెట్టాలని, వీటిని అమ్మకుండా చేయాలని కూడా నగర వాసులు డిమాండ్ చేస్తున్నారు. విడుదల గజరాంతో ప్రియాంక, హెచ్ఎంటీవీ, హైదరాబాద్.